Once again, good morning and good morning, AP. So thank you అండి. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము కూడా మీలాగే ఒక 12 years బ్యాక్ ఇదే ఎఫ్ఈడికి అటెండ్ అయినాం. లాస్ట్లో కూర్చున్నాం. ఫ్రంట్లో అంటే సీట్స్ లేక ఆ పైన లాస్ట్లో కూర్చున్నాం. బట్ ఆ రోజైతే అర్థమేమీ కాలేదు మాకు ఫంక్షన్ గురించి. ఎందుకనంటే కంప్లీట్ ఎఫ్ఈడి ఇంగ్లీష్లో జరిగిందన్నమాట. అందుకని అర్థం కాలేదు. సో అర్థం కాకపోయినా కూడా బిజినెస్ యొక్క పొటెన్షియల్ని మాకు అర్థమయ్యే విధంగా చేసి మమ్మల్ని ఒక 9%, ఒక 12%, ఒక సిల్వర్, ఒక ప్లాటినం, ఒక ఎమరాల్, ఈరోజు ఒక డైమండ్గా మీ ముందు ఉండడానికి మాకు ఒక మైండ్ సెట్, ఒక కామన్ సెన్స్ని పెట్టి మాకు ఈ బిజినెస్లో ఇంత గ్రోత్ కావడానికి, మేము ఇలా డైమండ్స్ అవడానికి కారణమైనటువంటి భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఈరోజు మాకు హ్యాండ్ రైజింగ్ చేసినటువంటి వ్యక్తులు ఆషామాషి వ్యక్తులు కాదు. ఒకరు తీసుకుంటే ఎంటైర్ ఇండియాలో ఒక ఉమెన్ అంటే ఇలా ఉండాలి, ఆమె సీడీ చూస్తే ప్రతి ఒక్క ఉమెన్కి ఇలా బ్రతకాలి అని గర్వంగా చెప్పుకోదగ్గ కపుల్స్, దేర్ అవర్ అప్లైన్స్, మా గురువులు పరిమళ అండ్ హరికుమార్. ఇంకొకరు తీసుకుంటే ఎవరు పేరు చెప్తే పిల్లవాడు కూడా లేసి డ్యాన్స్ చేస్తాడో, డైనమిక్, డేర్ అండ్ డాష్, ర్యాకింగ్ హీరో, యంగెస్ట్ ఈడీస్ ఇన్ ఇండియా, అవర్ మెంటర్స్ రాజా నారాయణ అండ్ అంజలి, అండ్ ఎంటైర్ బిజినెస్లో ఒక రోల్ మోడల్, ఒక హీరోస్ ఫ్రమ్ యుఎస్ఏ మా కోసం ఈరోజు మా సెలబ్రేషన్ చేయడానికి, మా హ్యాండ్ రైజ్ చేయడానికి, మా డైమండ్ సెలబ్రేషన్ కోసము మా హ్యాండ్ రైజ్ చేయడానికి యుఎస్ నుంచి వచ్చినటువంటి అవర్ మెంటర్స్, మెగా మెంటర్స్ మణిపాల్ అండ్ రేణుకారెడ్డి. సో మా డ్రీమ్ అండి, వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా హ్యాండ్ రైజ్ చేయించుకోవాలని ఈరోజు మా డ్రీమ్ నిజమైంది. సో మేము ఎంత అదృష్టవంతులం అంటే మాటలో చెప్పలేను. మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యం. సో అందుకని మాకు ఈ ముగ్గురు కపుల్స్, ఈ త్రిమూర్తుల మీదుగా ఈరోజు మా హ్యాండ్ రైజింగ్ జరిగిందన్నమాట. సో థ్యాంక్స్ టు ఆల్ మై అప్లైన్స్ అండ్ మెంటర్స్. అలాగే మా డైమండ్ సెలబ్రేషన్ కోసము అంటే తహతగలాడుతున్నటువంటి మా ఆల్ డౌన్లైన్స్ టీమ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా డైమండ్ సెలబ్రేషన్ చూడాలి, మీరు గ్రో కావాలి, ఎంతోమందికి మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలని కలలు కనేటువంటి మా క్రాస్ లైన్స్ టీమ్స్ అందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో మేము ఒక ఆర్డినరీ స్థాయి నుంచి మేము కూడా బిజినెస్ చేయొచ్చు అంటే లైఫ్లో ఆశ మొత్తం కోల్పోయి దిక్కు తెలియనటువంటి సిచ్యువేషన్లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు మేము ఒక హై లెవెల్, ఒక పెద్ద అచీవ్మెంట్ చేయడానికి ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినటువంటి యామ్వే కార్పొరేషన్, యామ్వే ఫౌండర్స్ జవేన్ అండ్ రిచ్ డోస్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే బిజినెస్ అర్థం కాని స్థాయి నుంచి ఒక డైమండ్ లెవెల్ దాకా ఇప్పటి వరకు మా వెనక ఒక సపోర్ట్, ఒక బ్రిడ్ సిస్టమ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి బ్రిడ్ సిస్టమ్, బ్రిడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ బ్రిడ్ స్టాఫ్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో పోతే బిఫోర్ ద బిజినెస్ మేము ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నా పేరు వచ్చి ఓబయ, మై వైఫ్ విజయలక్ష్మి. వీఆర్ ఫ్రమ్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. సో నేను పుట్టిందండి నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారాంపురం అనే ఒక విలేజ్లో పుట్టాను. తర్వాత నేను బీఎస్సీ బీఎడ్ చేసి టీచర్గా సెలెక్ట్ అయ్యాను. సో నేను మీతో ఒక కొద్ది నిమిషాలు నా ర్యాలీ మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా విజయలక్ష్మి తనకు సంబంధించి తన ఫ్యామిలీ స్టోరీ కొద్దిగా మీతో షేర్ చేసుకుంటే తర్వాత నేను మీతో మాట్లాడతానండి. సో ఐ ఇన్వైట్ విజయలక్ష్మి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్.
ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే 10 years నుంచి వెయిట్ చేసేది ఈ సెలబ్రేషన్ కోసమేనండి. అక్కడ కూర్చొని నేను చూస్తూ ఉంటే నేను ఎప్పుడు డైమండ్ కావాలా, ఇట్లా సెలబ్రేషన్ చేయించుకోవాలనుకున్నాను. ఈ రోజు నా కోరిక నెరవేరిందండి. ఈరోజు మా అప్లయన్స్ అందరి స్వాత రికగ్నిషన్ చేయించుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు గొప్ప వాళ్ళ చేత చేయించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అట్లాగే నా పేరు విజయలక్ష్మి అండి. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ మా వారికి బిజినెస్లో సపోర్ట్ చేస్తున్నాను. అట్లాగే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. మా అమ్మ నాన్నలకి మేము 7 మందిమి, 4 అక్కలు 2 అన్నయ్యలు అనమాట. నేను లాస్ట్ అమ్మాయిని కాబట్టి నాన్నగారు బిజినెస్ చేసేవారు, అంతగా పెద్ద ఉండేది కాదు. అందుకని అందరిని చదివించలేదు. నన్ను ఒక్కదాన్ని లాస్ట్ అమ్మాయిని డిగ్రీ చదివించాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిందండి. నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను జాబ్ చేసే వ్యక్తినే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. అన్నయ్య వాళ్ళు అంత స్తోమత లేదన్నా కూడా నేను ఫస్ట్ నుంచి నాకు మొండితనం ఎక్కువగా ఉండేది. నాకు ఏదన్నా అనుకుంటే చెయ్యాలి అనేసి. అట్లాగే నాకు జాబ్ ఉండే వ్యక్తే కావాలనేటప్పటికి ఇట్లా టీచర్ ఉన్నారు చేసుకుంటారన్నాడు, వేరే వాళ్ళ ద్వారా వచ్చింది. వచ్చిన తర్వాత అతను చూడంగా అన్నోళ్ళు అందరూ కొద్దిగా బ్లాక్గా ఉన్నాడమ్మా అన్నాడు. అంటే నాకు బ్లాక్ కాదు కావాల్సింది, జాబ్ కావాలి అని అన్నా. సరేనని నీ ఇష్టం అన్నారు. నేను మా మ్యారేజ్ 2000లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు జాబ్స్ ఉంటే బాగుంటుంది లైఫ్ అనుకున్నాము. కొంచెం కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే సార్ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కాబట్టి. ఇంకా మా వారు ఏమంటే నేను జాబ్కి వెళ్తూ ఉండేదాన్ని, ఏంటంటే చాలా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. అక్కడికి వస్తే ఏమీ లేదు, జాబ్లో ఇద్దరికి ఉన్నా కూడా ఏమీ లేదు. సరేనని తర్వాత మా వారు 2002లో బిజినెస్ ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఫ్రెండ్ ద్వారా వచ్చినప్పుడు నేను బిజినెస్ వద్దు అని చెప్పాను ఫస్ట్లో, ఎందుకంటే నాకు బిజినెస్ ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. మా వారు అయినా బిజినెస్ చేస్తూ ఉండేవాడు, మీటింగ్స్ వెళ్తూ ఉండేవాడు. నేను దాని గురించి పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే నేను ప్రతిరోజు గొడవ పెట్టుకునేదానికి. నాకు జాబ్ ఉందని మ్యారేజ్ చేసుకున్నావు, ఈరోజు చూస్తే నువ్వు బిజినెస్ చేస్తున్నావు అని ప్రతిరోజు గొడవ. అయినా కూడా పట్టించుకోకుండా మా వారు బిజినెస్ చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మా ఇంట్లో మీటింగ్ స్టార్ట్ చేశాడు. బయట మీటింగ్ పోయేది కాక మళ్ళీ ఇంట్లో మీటింగ్ స్టార్ట్ చేసావా అని గొడవ పెట్టుకున్నా. తర్వాత ఏంటంటే మా వారు ఏది నేను చెప్పేది ఏది పట్టించుకోడు. ఏంటంటే అతను ఫస్ట్ నుంచి ఏంటంటే అతను గోల్ అతనే చేస్తాడు, ఇంకొకరిది పట్టించుకోడు. అట్లాగా తిరుపతి నుంచి ఒక మేడం గారు వచ్చేవాళ్ళు అనమాట మా ఇంటికి. మేడం గారు వచ్చినప్పుడు, మేడం ఎవరో కాదండి, పరిమళ మేడం. ఈరోజు నాకు దేవుడి రూపంలో వచ్చిన దేవత అన్నమాట. ఆమె వచ్చేది, మీటింగ్స్ పెడుతూ ఉండేది. మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి సండే మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నేను పెద్దగా రిసీవింగ్ చేసుకునేదాన్ని కాదు మేడంని. ఆ మేడం వచ్చినప్పుడు తిరుపతి నుంచి వచ్చింది కదా, ఎవరైనా బయట వాళ్ళైనా వాటర్ ఇస్తారు, నేను వాటరు టీ ఏమి ఇచ్చేదాన్ని కాదు, బెడ్రూమ్లో ఉండేదాన్ని. మేడం వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేదాన్ని అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకూడదు. ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు తీసుకొచ్చుంటారు. ఏంటంటే దేవుడు మన ఇంటికి డైరెక్ట్గా రారండి, ఏదో ఒక రూపంలో వస్తాడు. నాకు అట్లాగే పరిమళ మేడం రూపంలో మా ఇంటికి దేవుడు పంపించాడు. నేను అర్థం చేసుకోలేదని మీకు అందరూ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మీకు వచ్చిన ఎవరొకరు దేవుడి రూపంలోనే మీ ఇంటికి వచ్చి ఉంటారు. అట్లాగా మేడం గారు వస్తూ మీటింగ్స్ పెడుతూ వెళ్తూ ఉండేది. 2004లో ప్లాటినం అయ్యామన్నమాట. ప్లాటినం అయిన తర్వాత మా వారింటి విజయలక్ష్మి, మనం ప్లాటినం అయ్యాము, ఢిల్లీ ఫామ్ టికెట్స్ వచ్చాయి, వస్తావా అని అడిగాడు. ప్లాటినం అంటే నాకు తెలియదు, బిజినెస్ గురించే తెలియనప్పుడు ప్లాటినం గురించి ఎట్లా తెలుస్తుంది. అప్పుడు సరేనని మా వారు బాధపడతాడని సరే వస్తాను అని తల ఊపాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగంగానే అక్కడ ఎంవీఎస్ స్టాఫ్ సెల్యూట్ చేశారు. సెల్యూట్ చేస్తాను, నాకు ఇక్కడ ఎవరు చేస్తారు ఎవరికో అని అనుకున్నా. వాళ్ళు చేసింది నాకే, ఎందుకంటే నాకు కూడా చేసే వాళ్ళు ఉన్నారని చాలా ఆనందం వేసింది అనమాట. ఆనందం వేసిన తర్వాత హోటల్కి వెళ్ళామండి. హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిసీవింగ్ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది. అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ ఉండేవారు, నా చిన్న డిగ్రీ అన్నమాట. వీళ్ళందరూ చేయంగా నేను ఎందుకు చేయకూడదు అని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నానండి. నిర్ణయం తీసుకొని రిటర్న్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జాబ్కి రిజైన్ చేసి అప్పటి నుంచి మా వారికి బిజినెస్లో ఫుల్ సపోర్ట్ చేసినప్పుడు అంతకుముందు మా వారు ఒక్కరే బిజినెస్ చేసినప్పుడు ప్లాటినం 3 years పట్టింది. మేమిద్దరం కలిసి బిజినెస్ చేసేటప్పటికి 2011లో ఎమరాల్డ్ అయ్యామండి. 2011 ఫౌండర్స్ ఎమరాల్డ్. ఈ సంవత్సరం బ్రాండ్ న్యూ డైమండ్గా మీ ముందున్నాము. ఈ డైమండ్ ప్రాసెస్లో ఎక్కువ రోల్ నాదేనండి. ఎందుకంటే 5-6 లెగ్గులు మొత్తం లేడీస్ అనమాట. లేడీస్ అయినందువల్ల మొత్తం మా వారు నువ్వే చేసుకోన్నాడు. ఎందుకంటే ఎమరాల్ వరకు నేను కష్టపడినాను, ఇప్పుడు నువ్వు చెయ్యి అని చెప్పాను అన్నాడు. మొత్తం వాళ్ళకి మీటింగ్స్ కానీ ఎక్కువ విలేజెస్లో ఉండేది, బిజినెస్ వెళ్ళేదాన్ని అనమాట. అట్లాగే ఈరోజు మేము డైమండ్ అయిన తర్వాత మా అచీవ్మెంట్ చూస్తే చాలా, ఎందుకంటే బిజినెస్కి ముందు ఎట్లా ఉన్నాము, బిజినెస్ తర్వాత ఎట్లా ఉన్నాము చెప్తానండి. మాకు అప్పుడు 1000 రూపీస్ రెంట్ హౌస్ ఉండేది.
హౌస్లో ఎవరన్నా బంధువులు వస్తే నాకు వాళ్ళు సాయంత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అనిపించేది. ఎందుకంటే పడుకునేదానికి కష్టం. అడిగేదాన్ని నేను మొహమాటం లేకుండా, మీరు సాయంత్రం వెళ్తారని. మా వారు అనేవాడు, ఏంది వాళ్ళని అట్లా అడుగుతున్నామంటే, నాకు తెలుసు ఆ బాధ, ఆడ పడుకునేదానికి ప్లేస్ లేదని. ఈ రోజు చూస్తేనండి ఈ బిజినెస్ ద్వారా 1 crore పెట్టి మొన్న November 14th అండి మా అబ్బాయికి, November 14th మా అబ్బాయి బర్త్డే అండి. ఆ రోజు మా అబ్బాయికి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చానండి. బ్యూటిఫుల్ హౌస్, చాలా బాగుంది. అట్లాగే మాకు అంతకుముందు సైకిల్ ఉండేది. అది మా వారు ఎప్పుడు ఎక్కడికన్నా వెళ్దామంటే సైకిల్ తీసేవాడు అన్నమాట. అది చాలా పాత సైకిల్, ముందు చక్రం వెనక్కి, వెనక చక్రం ముందుకుండేది. అలాంటి సైకిల్ ఈ రోజు చూస్తే 2 బైకులు 2 కార్లు అండి. కార్లు ప్రతిరోజు మా పిల్లలకి స్కూల్కి పోతా ఉంటే ఎంత బాగా హ్యాపీగా పోతున్నారు. ఒకరోజు ఒక కార్లో, ఒకరోజు ఒక కార్లో వెళ్తున్నారు అనమాట. అట్లాగే చూస్తే పిల్లల ఎడ్యుకేషన్, మా బాబు ఎల్కేజీ చదివేటప్పుడు అండి 300 ఫీజు కట్టలేదని మేము బయటికి పంపించారు. అదేదో పెద్ద క్లాసు లాగా 300కి. మేమిద్దరం చాలా బాధ వేసింది. ఎల్కేజీ అబ్బాయిని బయటికి పంపించే 300 కట్టలేదని. ఈ రోజు చూస్తే మా పిల్లలకి 1 lakh పే చేస్తున్నామండి. అదే స్కూల్ ముందు కారులో ప్రతిరోజు పోతున్నాడు. ఎందుకంటే రోజు మార్చి రోజు కారు 300 కట్టలేదని బయటికి పంపించారు కదా, ఆ స్కూల్ ముందే మా పిల్లలు ప్రతిరోజు కారు మార్చి కారు వెళ్తున్నారండి. ఇంత మంచి లైఫ్ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నేను. బట్టల విషయం చూస్తే మా వారు పండగలు వస్తే మా వారికి భయం అన్నమాట, మాకు మనీ ఇవ్వాలని. నాకు 500 ఇస్తాడు. నేను జాబ్ చేసేది ఊహించుకొని మ్యారేజ్ చేసుకున్నాను కదా, బాగా లైఫ్ ఎంజాయ్ ఉండే. ఆడు చూస్తే 500 ఇచ్చేవాడు. ఈ రోజు చూస్తే బిజినెస్ ద్వారా నేను మా వారిని ఇప్పటికీ శారీస్కి మనీ అడగనండి. పర్సనల్ పీవీ 300 గోల్గా పెట్టుకుంటా ప్రతి నెల. ఆ ప్రతి నెల 300 ఆ ప్రాఫిట్తో ఇప్పటికి నేను బిజినెస్లో మా వారు తినవాలైనప్పటి నుంచి 400 శారీస్ కొన్నానండి. అలాగే గోల్డ్ విషయం చూస్తుందంటే, గోల్డ్ మా అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ ప్రతి ఫంక్షన్కి తిప్పేదాన్ని అనమాట, అవి వేసుకొని. అలాంటిది ఈరోజు నాకు నచ్చిన గోల్డ్ అనమాట. మొన్న ఎఫ్ఈడికి ముందుకు 2 lakhs వచ్చి నీకు ఇష్టం వచ్చింది తీసుకో అన్నాడు. అంటే చూడండి, నేను అర్థం చేసుకున్న రోజులు అట్లా ఉన్నది నా లైఫ్. అర్థం చేసుకున్న తర్వాత నా లైఫ్ ఎట్లా మారిందో మీరు చూడండి. అట్లాగే ఫారిన్ ట్రిప్స్ అంటారా, నేను ఫారిన్ ట్రిప్స్ అంటే అసలు ఊహించలేదు. 10th class చదివేటప్పుడు ఒక జ్యోతిష్కుని పిలిచి, నాకు ఫస్ట్ నుంచి జాబ్ అంటే ఇష్టం కదా, జ్యోతిష్కుని పిలిచి ఇట్లాగా చేయి చూపించా, జాబ్ వస్తుందే అని అడిగా. అంటే ఆయన జాబ్ ఏమో తెలియదు కానమ్మా, నువ్వు ప్రతి సంవత్సరం ఫారిన్కి వెళ్తావు అన్నాడు. అప్పుడు నాకు ప్రతి సంవత్సరం ఫారిన్కి వెళ్తా ఉన్నతనికి ఆశ్చర్యం వేసింది. 10 రూపాయలకి ఎంత పెద్ద అబద్ధం చెప్పాడు చూడు. నేనేంది ఫారిన్కి వెళ్ళేది ఏంది, నేను తినేదానికి 3 పూట్లు ఉంటే చాలు అనుకుంటే ఫారిన్కి అంటున్నాడని చెప్పేసి అనుకున్నా. అతను చెప్పింది తప్పు కాదండి, జాబులే ఏమో అన్నాడు కదా, జాబ్ పోయింది, బిజినెస్ వచ్చింది, ప్రతి సంవత్సరం ఫారిన్ ట్రిప్స్కి వెళ్తున్నా. 2004 నుంచి ఈ రోజుటి వరకు ప్రతి సంవత్సరం ఫారిన్ ట్రిప్ అండి. ఫస్ట్ సింగపూరు, 2005 మలేషియా, 2006 యూరప్ కంట్రీస్ అండి, 2007 చైనా వాళ్ళు, 2009 పెనాంగ్ ఐలాండ్స్, 11 స్విట్జర్లాండ్ అంటే నాకు ఫస్ట్ నుంచి డ్రీమ్ ప్లేస్ అండి అది. ఎందుకంటే నాకు సినిమాలు చాలా ఇష్టం, సినిమాలు ఎక్కువగా చూస్తుండేదాన్ని. 10th class చదివేటప్పుడు తాజ్మహల్ సినిమా ఒకటి వచ్చింది. ఆ హీరోయిన్లు మంచు కొండల మీద డ్యాన్స్ చేస్తుంటే అదృష్టం అంటే వీళ్ళదేనా అనిపించింది అనమాట. వాళ్ళది కాదు అదృష్టం, నాది. మొన్న 2011లో నేను స్విట్జర్లాండ్ వెళ్ళానండి. ఓబయ్య విజయలక్ష్మి ఆ మంచు కొండల్లో డ్యాన్స్ చేస్తుంటే రియల్ లైఫ్లో అనిపించానండి నేను. ఇద్దరం ఎంత బాగా డ్యాన్స్ చేసామంటే అంత బాగా డ్యాన్స్ చేసాము. అట్లాగే మెల్బోర్న్ అండి, బ్యాంకాక్ వెళ్ళాము. ఇట్లాగే ఫారిన్ ట్రిప్స్, ప్రతి సంవత్సరం ఫారిన్ ట్రిప్స్ అండి. ఇంత మంచి లైఫ్ ఇచ్చిన దేవుడికి థ్యాంక్ చెప్పుకుంటూ, మా అప్లైన్ని ఎంత విజిగిచ్చిన నన్ను ఈరోజు ఈ డైమండ్ స్టేజ్కి తీసుకొచ్చిన మా అప్లైన్కి థ్యాంక్ చెప్పుకుంటూ, మా వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు నన్ను మీ ముందు డైమండ్ లేడీగా నిలబెట్టినందుకు మా వారికి థ్యాంక్ చెప్పుకుంటూ బ్యాక్ టు మై హస్బెండ్. థ్యాంక్ యూ విజయలక్ష్మి. సో మేము థ్యాంక్ యూ అండి, ప్లీజ్ థ్యాంక్ యూ అండి. సో మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదండి, ఇద్దరు వచ్చి ఫార్మర్స్ అనమాట. సో వ్యవసాయ కుటుంబం మాది. సో మా పేరెంట్స్కి మేము 6 మంది సంతానం. నేనే పెద్ద అబ్బాయిని, నా తర్వాత 4 చెల్లెళ్ళు, 1 తమ్ముడు అనమాట. సో నేను 10th class వరకు హాస్టల్ చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి 4 years పాస్ అయ్యాను. నేను పెద్ద ఇంటెలిజెంట్ కాదు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి 4 years పెట్టింది. సో మా పేరెంట్స్ ఏమంటే నన్ను
డాక్టర్ని చేయాలని వాళ్ళ డ్రీమ్ అనమాట. బట్ ఆర్థిక స్తోమత లేక నేను డిగ్రీ బీఎస్సీ చేరాను. సో డిగ్రీ కూడా ఒక యావరేజ్ మార్కులతోనే పాస్ అయినాను అనమాట. సో టోటల్ తీసుకుని నేను ఒక యావరేజ్ స్టూడెంట్, కానీ పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు. నాకు స్కూలు ఎగ్గొట్టాలన్నా కాలేజ్ ఎగ్గొడతామని సరదాగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఎక్కడ వెళ్ళిపోదాం బయటకు అని చెప్పేసి. సో కాబట్టి ఆ ప్రాసెస్లో మళ్ళీ తర్వాత నేను డిగ్రీ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి 96లో టీచర్గా సెలెక్ట్ అయ్యి అపాయింట్ అయినాను. జాబ్ వచ్చిన తర్వాత నాకు 2000లో విజయలక్ష్మితో మ్యారేజ్ అయింది. సో మాకు 2 పిల్లలండి, బాబు పాప. బాబుకు వచ్చి 13 years 8th class స్టాండర్డ్ సాయి కీర్తన్, పాప వచ్చి ఆశిక, షీ వాజ్ 7th class స్టాండర్డ్ అనమాట. సో ఇట్ ఈస్ అవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఇట్లా జరుగుతున్న ప్రాసెస్లో నేను డైలీ స్కూల్ పోవడం రావడము డైలీ రొటీన్లు జరుగుతూనేది. ఆ ప్రాసెస్లో ఏమంటే మాకు పిల్లలకి కొంచెం అంటే మేము ఉండే ఇల్లు తీసుకుంటే చిన్న హౌస్, చెప్పింది కదా విజయలక్ష్మి, 1000 రూపాయల హౌస్, అంటే చిన్న బెడ్రూమ్, చిన్న కిచెన్, ఒక హాల్ అనమాట. 1000 రూపాయల సైకిల్ ఉండేది, స్కూల్ కూడా రావడం. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు నా ఫ్యాన్ రిపేర్కి వచ్చినా కూడా ఆ బేరింగ్ చెడిపోయి ఫ్యాన్ గరగరన్నా కూడా పట్టించుకునేవాను కాదు, దాని జోలు పెద్ద డబ్బులు ఎంత అవుతుందని చెప్పేసి అంత భయం అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా మా పిల్లలకి హెల్త్ ఛాలెంజ్ వచ్చేది, హెల్త్ బ్యాక్గ్రౌండ్ వచ్చేది అనమాట. సో ఒకరి శాలరీ, విజయలక్ష్మి శాలరీ కంప్లీట్గా హాస్పిటల్ ఖర్చులకు వెళ్ళిపోయేది. సో నా శాలరీ తీసుకుంటే హౌస్ రెంట్, పాల బిల్లు, ఫోన్ బిల్లు, పవర్ బిల్లు, ఇంటి ఖర్చు సరిపోయేది, ఏం మిగిలేదు కాదు. సో అలాంటి ప్రాసెస్లో మా సిస్టర్ ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయాల్సి వచ్చి ఒక 1 lakh అప్పు తెచ్చి మా అమ్మకి ఇచ్చాను అనమాట ఆ పెళ్లి కోసం అని చెప్పేసి. సో ఆ 1 lakh 2 years దాకా నేను తీర్చలేకపోయాను. అందువల్ల నాకేమంటే అప్పు పెరుగుతూ వచ్చింది, ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చున్నాయి. ఆ ప్రాసెస్లో ఏది తోస్తే అది, మైండ్లో మనకు ఇది చేయాలనిపిస్తే అట్లా కొంత శారీస్ బిజినెస్ చేశాను, తర్వాత కొన్ని ఫర్నిచర్ బిజినెస్ చేశాను, తర్వాత కొన్ని చిట్స్ మెయింటైన్ చేశాను. ఈ ప్రాసెస్లో దాదాపు 4 lakhs అప్ అయిపోయాను. సో నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది, నిద్ర రావడం లేదు. సో ఆ టైంలో ఏమంటే కొంతమంది ఫ్రెండ్స్ని కానీ కొంతమంది బంధువులు కానీ ఏదైనా హెల్ప్ అడిగాను, బట్ నో బడీ కెన్ హెల్ప్ అనమాట, ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. సో అప్పుడు ఏమంటే ఇంకా పట్టుకుని నిద్ర రాదు, టెన్షన్ చిరాగా ఉండేది, ఏది నా లైఫ్ ఇలా అయిపోయింది చెప్పేసి ఎప్పుడు బాధపడుతుండేవాడిని. సో అలాంటి టైంలో నా బాధ, నా మొర దేవుడు ఆలకించాడు. అందుకే ఒక ఫ్రెండ్ రూపంలో ఈ బిజినెస్ని స్ట్రైట్గా మా ఇంటికి పంపించాడండి 2002లో. సో ఫ్రెండ్ వచ్చి నీ సిచ్యువేషన్ గురించి నేను విన్నాను. ఎలా విన్నాడు? మనం ఏదైనా కింద పడినప్పుడు ఫ్రెండ్స్ మొత్తం బాగా స్ప్రెడ్ చేస్తారు, విడిసిన అయిపోయిందని చెప్పేసి. సో అట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఆ అబ్బాయికి తెలిసింది మా అబ్బాయి గోవర్ధన్ అని. సో అతను నేరుగా మా ఇంటికి వచ్చి నీ సిచ్యువేషన్ విన్నాను, సో నీ కోసమే నువ్వు ఇక్కడి నుంచి ఈ సిచ్యువేషన్ నువ్వు బయటపడడానికి నీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పినాడు. బిజినెస్ అయితే నాకు వద్దు బాబు, నాకు డబ్బులు లేని, ముందు ఆల్రెడీ మైనస్లో ఉన్నాను, నాకు వద్దని చెప్పినాను. ఈ బిజినెస్కి అయితే మా డబ్బులు అవసరం లేదు, జస్ట్ ఒక 4,400 అని చెప్పినాడు అనమాట. అంతే, నా 4,400 అని చెప్తే 4 లక్షలు ముందు 4,000 పెద్ద సమస్య ఏముంది. సో కాబట్టి అని చెప్పేసి బిజినెస్ సైన్ చేశాను. సో ఈమె దగ్గర పోతే సైన్ చేయదు, విజయలక్ష్మి దగ్గర పోతే సైన్ చేయదు, లోన్ ఇస్తారని చెప్పి సంతకం అబద్ధం చెప్పి సైన్ చేయించాను. సో చెన్నైకి వచ్చి కిట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత మా అప్లైన్ ఏమన్నాడంటే, ఒక 6 మంది కానీ మన బిజినెస్లో అంటే నీ అండర్లో ఒక 6 మంది కానీ జాయిన్ అయితే నువ్వు డైమండ్ అయిపోతావు అన్నాడు. అంటే డైమండ్ అంటే ఏమో తెలియదు, ఇన్కమ్ ఇవన్నీ నాకేం తెలియదు. సరే డైమండ్ అయిపోతున్నా సరే కానీ చెప్పేసి కొంతమందికి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశాను. టకటకని చెప్పేసి వితిన్ 2 monthsలో 6 మంది వచ్చి బిజినెస్లో స్టార్ట్ చేస్తున్నారు. సో ఒకరు వచ్చి టీచర్, ఒకరు వచ్చి డాక్టర్, ఒక అబ్బాయి స్టూడెంట్, ఒకతను బిజినెస్ మ్యాన్, ఇట్లా 6 మంది వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా అప్లైన్ వచ్చి నీ అండర్లో మంచి జెమ్స్ వచ్చారు బిజినెస్లోకి, ఇంకా నేను డైమండ్ అయిపోయినంత ఫోజ్ అనమాట, స్టిల్ అయిపోయింది నా డైమండ్ అని చెప్పేసి ఏమి చేయకుండానే. సో లాస్ట్కి ఏమైందంటే కరెక్ట్గా మళ్ళీ 2-3 monthsలో 6 మందికి కానీ 6 మంది వెళ్ళిపోయినారు బయటికి. నాకేం అర్థం కాల. సో నేను కూడా బాగా డల్ అయిపోయాను, ఏంటి రేట్ జరిగిందని చెప్పేసి. సో ఇంకా నేను డల్ అయిపోయేసి సైలెంట్గా ఉన్నాను. ఆ ప్రాసెస్లో మా అప్లైన్ ఏం చేస్తున్నాడంటే నన్ను బలవంతంగా ప్రెజర్ చేసి 2002 ఫిబ్రవరిలో నెక్స్ట్ మంత్ ఒక ఎఫ్ఈడి జరుగుతూ ఉంది, నువ్వు ఆ ఫంక్షన్కి వచ్చి కూర్చుంటే తర్వాత మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం అని చెప్పేసి నన్ను బై ఫోర్స్ అనమాట ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేసినాడు. దట్ ఈజ్ ఎఫ్ఈడి 2002 ఫిబ్రవరి అనమాట. సో ఆ ఎఫ్ఈడిలో కూర్చున్నప్పుడు ఎంటైర్ నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది, కెమికల్ రియాక్షన్ జరిగిపోయింది. మళ్ళీ రీఛార్జ్ అయ్యాను. తర్వాత ఇంకా తెలిసిపోయింది డైమండ్ అంటే ఇట్లా ఉంటుందా, చూడలేదు కదా అప్పుడు దాకా. ఎప్పుడైతే మనము డైమండ్ లైఫ్ స్టైల్ ఆ సిరీస్ చూసిన తర్వాత ఇట్లాంటి లైఫ్ స్టైల్, ఇట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీ 6 మంది లూజ్ అయిందని చెప్పేసి, సో నేను కూడా బిజినెస్ని సీరియస్గా తీసుకొని కమిటెడ్గా చేసి డైమండ్ అయ్యి ఆ వెళ్ళిపోయిన 6 మందికి ప్రూవ్ చేయాలా నేనంటే ఏంటో డైమండ్ ఏంటో అని చెప్పేసి సీరియస్గా తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలా చెప్పండి అని మా అప్లైన్స్ అడిగాను. అంటే
మనకు ఇప్పుడు దాకా లేనివి కొన్ని మనకు రావాలంటే ఇప్పటి వరకు మనం చేయని కొన్ని పనులు చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేయాలని అడిగినాను. వెంటనే నన్ను మా అప్లైన్ డైమండ్ పరిమళ మేడం గారితో యాక్టర్స్లో పెట్టినాడు. సో ఇంట్రొడ్యూస్ చేసిన నన్ను. సో అప్పుడు మేడం వచ్చి మాకు హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, తర్వాత ప్రోడక్ట్ వాడమన్నారు, ప్రోడక్ట్ వాడినాం. కొద్దిమందికి రికమెండ్ చేయమన్నారు, రికమెండ్ చేసినాము. తర్వాత నీ ఫ్రెండ్స్ బంధువులు అట్లా లిస్ట్ అవుట్ చేసి కొద్దిమందికి ప్లాన్ చెప్పమన్నారు. సో ఈ ప్లాన్ చెప్పే ప్రాసెస్లో అంటే బిజినెస్ బిల్డ్ చేస్తాం కదా, ప్లాన్ చెప్తూ బిజినెస్ బిల్డ్ చేసే ప్రాసెస్లో నాకు చాలా నెగిటివ్స్, చాలా కామెంట్స్, చాలా ఛాలెంజెస్ ఎదురైనాయి అన్నమాట. ఈ ప్లాన్ చెప్పే ప్రాసెస్లో ఒక అతను మా కొలీగ్ టీచర్కి ప్లాన్ చెప్తే ట్రై చేద్దాం, 90% ట్రై చేద్దాం అన్నాడు. దీంట్లో పర్సెంటేజ్ లేదు స్వామి, ట్రై లేంది, చేస్తే ఓకే, చేయకపోతే నో, ఎస్ఆర్ నో, అంతేనా, ఎస్ఆర్ నో, అంతేగాని ట్రై లేంది. సో దాంట్లో మళ్ళీ పర్సెంటేజ్ లేంది. సో కాబట్టి ఇట్లా అనమాట. కొంతమంది ఏమంటే నువ్వు డెవలప్ అయిన తర్వాత చూద్దాం లేబ్బా, ఇప్పుడు కానీ ముందు నువ్వు డెవలప్ అవ్వు, తర్వాత చూద్దాం అన్నాడు. నేను డెవలప్ అయితే నువ్వేం చూసేది, కుప్పలు వస్తారు జనాభా, అర్థమైందా? సో కాబట్టి ఇట్లా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి ఏమైందంటే నేను ఇంటికి అప్పుడు చెక్స్ ఇంటికి వచ్చేటివి, నేను 12% అయ్యాను, చెక్ వచ్చింది. మా అమ్మే నాకు నీకేదో కవర్ వచ్చింది చూడని చెప్పి చూస్తే, అమ్మ నాకు చెక్ వచ్చిందమ్మా అంటే, ఎంత వచ్చింది రాని, 6,000 దాకా ఉంది అన్న. 6,000 చూడమా అని చెప్పి చూపిస్తే, ఒరే 1.5 సంవత్సరం అడ్డతిరుగులు తిరిగేసి 6,000 తెచ్చుకున్నావా అనేది. అంటే నాకే ఇంకా అసలు ఏం అర్థం కాల, ఏంట్రా ఇది ఇట్లా మాట్లాడుతున్నారు జనాలు, బయట చూస్తే ఎట్లా, ఇంట్లో చూస్తే ఇట్లా, అంటే గందరగోళం అయిపోయేది. అంటే ఇప్పుడు కొలీగ్స్ కానీ అమ్మ కానీ టెంపరవరీ, ఆ రోజు 6,000 అమ్మ చూసింది కానీ ఈరోజు డైమండ్ లైఫ్ స్టైల్ అమ్మ చూడలేదు. సో ఏమంటే విజన్ అండి, 5 years విజన్. నేను వర్క్ చేసింది, సో నేను జాబ్ని లైట్గా తీసుకొని బిజినెస్ని సీరియస్గా తీసుకునేది 6,000 7,000 కోసం అయితే కాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ 9-10,000 శాలరీ వస్తుంది కదా అప్పుడే. ఆ ఇన్కమ్ కూడా సరిపోలేదు నేను ఈ బిజినెస్ సెలెక్ట్ చేసుకునేది. సో కాబట్టి ఒక విజన్ అనమాట, దాదాపు ఒక 5 years, మినిమం ఒక 5 years 10 years. ఈరోజు ఒక డైమండ్ లైఫ్ స్టైల్, 1 crore హౌస్, 2 cars, ఇవి ఆ రోజు అమ్మ చూడలేదు. బట్ ఫ్రెండ్స్, ఒక 5 years 10 years విజన్ లేనిదే ఈ బిజినెస్ చేయలేమండి. అట్లాగే ఆ ప్రాసెస్లో వీళ్ళ బంధువులు తీసుకుంటే వీళ్ళ బ్రదర్స్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా మేలుడు ఏదో జాబ్ పక్కన పెట్టి సబ్బులు అమ్ముతున్నాడు అంటే, ఏమైంది అబ్బాయికి అని పోయి అందరం వెళ్ళేసి ఏదో పంచాయతీ పెట్టి తీర్మానం చేద్దాం అబ్బాయిని కూర్చోబెట్టాను అంటే అర్థం కాల. సో ఇట్లా కామెంట్ చేసినారు. ఆ ప్రాసెస్లో నాకు మళ్ళీ కొంచెం, నేను కూడా మనిషినే కదా, ఛార్జ్ డౌన్ అయిపోయేది. ఏంట్రా బాబు అని చెప్పేసి ఎంత పోరాడుతున్నా కూడా ఛార్జ్ డౌన్ అయిపోయేది. కానీ నేను 10th class హై స్కూల్లో ఉన్నప్పుడు ఏమంటే ఒక సాంగ్ విన్నాను సినిమా చూసిన తర్వాత. ఆ సాంగ్ ఏమంటే, ఎవ్వరేమన్నను తోడు రాకున్నను ఒంటరిగానే పోరా బాబు పో, నీ దారి నీదే సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా, పోరు తలబెట్టి పేరు నిలబెట్టి. ఈ సాంగ్ విన్నాను అన్నమాట. సో కాబట్టి ఎవరు వచ్చినా రాకున్నా విన్నా వినకపోయినా నా ప్రయాణం, నా జర్నీ ఆగకూడదు, నేను వెళ్ళాలా, డైమండ్ అవ్వాలని డిసైడ్ అయిపోయినాను. సో ఆ ప్రాసెస్లో నాకు మా అప్లైన్, మా మెంటర్స్ రాజా నారాయణ అంజలి, వీళ్ళు తిరుపతిలో టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అవి నాకు బాగా ఎనర్జీని ఇచ్చేటివి. లోకల్గా తీసుకుంటే నెల్లూరులో బీబీఎస్లో జరిగేటివి. సో ఈ టీమ్ మీటింగ్స్, బీబీఎస్ అండ్ రెగ్యులర్ ఓపెన్ మీటింగ్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను. నాకు ఎనర్జీ కావాలా, స్ట్రెంత్ కావాలా, బలం కావాలా. సో కాబట్టి వీటి కోసం ఇట్లా చేస్తూ వచ్చేవాడిని. సీరియల్ చూశాను, విపరీతంగా సీరియల్ చూశాను, బుక్స్ చదివాను. సో కాబట్టి రెగ్యులర్గా ఎవ్రీడే మా ప్లాన్ పరిమళ మేడం గారితో డైలీ కమ్యూనికేషన్, డైలీ ఫోన్ కాల్ చేసేవాడిని. సో నేను రిజల్ట్ ఆశించలేదు, బట్ నాకు విజన్ అయితే ఉంది. కానీ సో అప్పటికప్పుడు ప్రజెంట్ రిజల్ట్ అయితే నేను ఆశించలేదు. సో ఆ ప్రాసెస్లో నేను బిజినెస్ని సీరియస్గా బిల్డ్ చేస్తూ పోయాను. సో ఆ ప్రాసెస్లో మేము చేసిన అచీవ్మెంట్స్ మీకు విజయలక్ష్మి చెప్పింది ఆల్రెడీ. అంటే ఏది చేసినా కూడా రెగ్యులర్గా కొంతకాలము, అంటే ఇన్స్టాల్మెంట్లో బిజినెస్ ఎప్పుడు చేయలేదు. కొంతకాలం చేసి కొంతకాలం ఇప్పుడు రెస్ట్ అప్ అని చెప్పలేదు. సో రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్ బేస్లో కాకుండా చాలా సీరియస్గా బిల్డ్ చేశాను. సో కొంతమంది ఏం చేస్తారంటే రకరకాలుగా అన్నీ కలబెడతా ఉంటారు. చాలామంది అనేవాళ్ళు నన్ను,
5 ఏళ్ళు నువ్వు ఇంకా యామ్వేలో ఉన్నావా అని. 7 years తర్వాత ఇంకా యామ్వేలో ఉన్నావా, 10 years తర్వాత ఇంకా యామ్వేలో ఉన్నావా. యామ్వేలో ఉండక ఏడుండమంటావా? అర్థమైందా? కొన్ని అన్ని కలపెడుతుంటారు. ఫ్రెండ్స్, ఏమంటే 10 బాయిలు తవ్వేటప్పుడు అక్కడ 10 అడుగులు, అక్కడ 10 అడుగులు, అక్కడ 10 అడుగులు తవ్వే బదులు ఒకే బాయ్ 100 feet తవ్వితే వాటర్ పడతాయా లేవా? సో కాబట్టి నా అచీవ్మెంట్ ఏమంటే ఒకే బాయి నీళ్లు పడేదాకా తవ్వాలా, తవ్విన డైమండ్ అయ్యడా. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడు కూడా సో ఈ ప్రాసెస్లో నాకు చాలా పెద్ద టీం వచ్చింది. ఈరోజు నాకు ఫస్ట్ లీగ్లో తీసుకుంటే నేను ఒక టైలర్కి ప్లాన్ చెప్పాను. బట్ ఆ టైలర్ ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఆయన కింద ఈరోజు ఒక ఎమరాల్డ్, వాళ్ళ కింద ఎమరాల్డ్స్ ఉన్నారు, వాళ్ళ కింద ఫౌండర్స్ ప్లాటినమ్స్ ఉన్నారు. అట్లాగే నేను మా టీచర్ ఒక ఆయనకి ప్లాన్ చెప్తే నాకు జాబ్ ఉంది తప్ప నేను బిజీ, మా బామ్మర్ది ఖాళీగా తిరుగుతున్నాడు, వాడిని వేసుకో అన్నాడు. సరే వేసుకుంటా అని చెప్పిన. ఒక అతను నేను టౌన్లో వెళ్తుంటే మా కజిన్ బ్రదర్ అనమాట, పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన పిలిచినాడు, ఓవయాన్ని పిలిచినాడు. ఆగాను. ఏమబ్బా అంటే నువ్వేదో బిజినెస్ చేస్తున్నావంట నాకు చెప్పన్నాడు. నేను రోడ్డు మీద చెప్పను, ఇంట్లో చెప్తానన్నా. అంటే అప్పుడు సరే రేపు ఆదివారం ఇంటికి రాని చెప్పేసి ఇంటికి పిలిపించుకొని ప్లాన్ చెప్పినాడు. సో ప్లాన్ చెప్పాను. ప్లాన్ చెప్పేటప్పుడు ఏమంటే క్వార్టర్స్ కదా, ఎదురింట్లో అంటే ఆపోజిట్ హౌస్లో ఒక స్టూడెంట్, ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని కూడా పిలిపించాడు. ఇద్దరికి ప్లాన్ చెప్పిన. ఒక 10 days తర్వాత ఏంటంటే వాళ్ళ వైఫ్ ఒప్పుకోలేదు, నేను సైన్ అప్ కాలా. ఆ అబ్బాయి సైన్ అప్ అయినాడు. ఇప్పుడు ఈరోజు ఆ అబ్బాయి కూడా లేడు. ఆ అబ్బాయి కింద ఒక ఎమరాల్డ్ ఉన్నారనమాట. అట్లే ఎందుకు చెప్తున్నానంటే 6 మంది వెళ్ళిపోయినారని కానీ, వీళ్ళంతా కామెంట్ చేస్తున్నారని కానీ, అమ్మ ఇలా అనిందని కానీ, నేను కూడా బిజినెస్ క్విట్ అయ్యి ఉంటే, డ్రాప్ అయ్యి ఉంటే నాకు ఈరోజు ఈ లైఫ్ స్టైల్ వచ్చి ఉండేదా? తర్వాత తీసుకుంటే ఈ ప్రాసెస్లో నాకు విజయలక్ష్మి కానీ మా పిల్లలు కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. విజయలక్ష్మి నాకు ఎంత సపోర్ట్ చేస్తుందంటే ఇప్పుడు చెప్పింది కదా ఇందాక. సో ఫస్ట్ ఇబ్బంది పెట్టిన తర్వాత చాలా సపోర్ట్ చేసింది. ఎందుకంటే శారీస్ వస్తుంది కదా, శారీస్, గోల్డ్లు అంతా. సో ఎందుకంటే నాకు అమ్మాయి దగ్గర ఒక ఏమంటుంది, ఒక కీ పాయింట్, వీక్నెస్ అనమాట. శారీస్ అంటే పిచ్చి అమ్మాయికి. సో డబ్బులు మొత్తం ఎక్కువ శారీస్ ఖర్చు పెడతామంటే చూస్తూ ఉండేవాడిని. నాకు డైమండ్ బాగా సపోర్ట్ చేసింది. సో ఈ డైమండ్ ప్రాసెస్లో చాలా వర్క్ చేసింది, చాలా సపోర్ట్ చేసింది. కాబట్టి దాదాపు మన ఫిబ్రవరి 10th మా మ్యారేజ్ డే. ఈ సంవత్సరం 2013 ఫిబ్రవరిలో ఆ అమ్మాయికి ఇష్టమైన కారు హోండా సిటీ సింగిల్ పేమెంట్ కారు గిఫ్ట్గా ఇచ్చాను. అండ్ మొన్న November 14th మా అబ్బాయి బర్త్డే అనమాట. అంటే ప్రతిసారి అడుగుతాడు, ఈరోజు నా బర్త్డే ఎలా చేయాలా, ఎంత ఇస్తావు, నాకు ఏం గిఫ్ట్ ఇస్తావంటే అట్లాగే ప్రతిసారి అడుగుతుంటాడు అనమాట. మొన్న కూడా అడిగాడు November 14th, ఈసారి గిఫ్ట్లు చిన్న చిన్న వస్తువులు కాదురా, మనం ఇప్పుడు దాకా మా తాతల కానించి ఇప్పుడు దాకా బాడిగిళ్ళలో ఉన్నాము, ఈరోజు మన ఓన్ సామ్రాజ్యంలోకి వెళ్తున్నాం రా. సో కాబట్టి ఈ రోజు నుంచి నీ ఎంటైర్ లైఫే మారిపోతుంది. నీ బర్త్డేకి ఈరోజు నేను దాదాపు 1 crore వర్త్ ఆఫ్ 1 crore హౌస్లోకి నేను తీసుకోబోతున్నాను. ఆ హౌస్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ అదే హౌస్లో నీ ఫ్రెండ్స్ అందరితో కలిసి గ్రాండ్గా నీ సెలబ్రేషన్ జరగబోతుంది. మార్నింగ్ గృహప్రవేశము, నైట్ నీ బర్త్డే ఫంక్షన్ చేసినానని. ఆ అబ్బాయి ఎంతో పొంగిపోయినాడు. ఇట్టు ఉండాలరా పేరెంట్స్ అంటే అని. అర్థమైంది కదా. అంటే దాదాపు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తాన్ని పిలుచుకొచ్చి అసలు ఆ ఇల్లు చూపించి అబ్బాయి గోల చేసి కారు తీసుకొని తిరుగుతుంటే ఎంత హ్యాపీ, వాడు ఎంజాయ్ చేస్తుంటే నాకెంత హ్యాపీగా ఉంది. సో కాబట్టి ఇట్లాంటి లైఫ్ స్టైల్ పిల్లలకి ఇవ్వాలి. కానీ ఎందుకు చెప్తున్నానంటే మేము ఓపెన్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు అబ్బాయి కాళ్ళకు అడ్డం పడి ఏడ్చేవాడు అప్పుడు చిన్నప్పుడు 2002, 2003 ఆ టైంలో. సో నేను అమ్మాయి ఏడుస్తున్నాడు, అబ్బా ఈరోజు వద్దులే ఓపెన్ మీటింగ్ అని అంటే, లేదు ఏడుస్తున్నాడని వదిలేస్తారు, పొద్దున ఫ్యూచర్ దెబ్బతింటుంది, పక్క తీసి పోదాం అని చెప్పేసి పోయేవాడిని. ఈ అమ్మాయి కూడా ఫీల్ అయ్యేది. బట్ ఈరోజు ఆ అమ్మాయి ఫీల్ అయింది కానీ వాడు ఏడ్చింది కానీ గుర్తులేవు. ఈరోజు వాడికి ఇచ్చినటువంటి హౌస్, వాడు తిరిగే కారు, వాడి ఫ్రెండ్స్లో వాడుకున్నటువంటి గ్రిప్, ఇమేజ్, వాడు అవి చూస్తున్నాడు తప్ప ఏడిపించింది ఇప్పుడు గుర్తులేదు వాడికి. సో కాబట్టి ఇవన్నీ కూడా మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అండి. మాకు ఎన్ని ఛాలెంజ్ వచ్చినా కూడా ఇవే కాదు, ఈరోజు మా లైఫ్ స్టైల్, మా యాటిట్యూడ్, మైండ్ సెట్. ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం నాకు? నేను హై స్కూల్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో నువ్వు ఈరోజు టాపిక్ ఉంది మాట్లాడాలనంటే ఆ రోజు స్కూల్ పెట్టి పారిపోయేవాడిని. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా అప్లయన్స్తో తొగవేసుకున్నాను.
నువ్వు బిజినెస్ చేయమని చేస్తున్నాను కానీ ఈ స్టేజ్ మీద మాట్లాడితే నాకు ముందు చెప్పలేదు నువ్వు అన్నమాట అని. చెప్పేది ఏంది బాబు ఏమని అంటే, నా వల్ల కాదు నేను మాట్లాడలేనేవాడిని, నాకొద్దు బిజినెస్ అనేవాను అంటే నాకు స్టేజ్ పేరు మాట్లాడలేను. అట్లాంటిది ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నానంటే బికాస్ ఆఫ్ బడ్ సిస్టమ్. అర్థం చేసుకోండి. సో ఈరోజు అంటే నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. 10 years బ్యాక్ టీచర్ ఓబయ్య వేరు, ఈరోజు డైమండ్ ఓబయ్య వేరు. ఎన్ని ఫారిన్ కంట్రీస్ వెళ్ళాం. 2004లో స్టార్ట్ అయింది మా ఫారిన్ కంట్రీస్ ఫ్లైట్ ఎక్కడం అనేది. లైఫ్లో ఒక్కసారి ఎక్కితే చాలు రా బాబు అని వచ్చిన బిజినెస్లోకి. 2004లో స్టార్ట్ అయింది. ఇప్పటికి జర్నీ పోతా ఉంది, ఆగడం లేదు. ఎన్ని కంట్రీస్ పోయినామో. చెన్నై ఎయిర్పోర్ట్కి పోతే పాస్పోర్ట్ చూస్తే స్టాంపింగ్ కోసము ఏంట్రా బాబు నువ్వు తిరుగుతున్నావు అన్నాడు. చైనా గోడకేం పని నీకనే, చూడ్డానికి సార్ అన్న. నువ్వు ఏం చేస్తావునా? టీచర్ సార్ అన్న. టీచర్ అయితే చైనాలో ఏం పని, జర్మనీలో ఏం పని, ఆస్ట్రేలియాలో ఏం పని అంటే ఇవన్నీ చూడాలి సార్ అన్న. అర్థమైంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్, మనకి ఏదో స్ట్రగుల్ వచ్చిందని, ఛాలెంజ్ వచ్చాయని మనం భయపడకుండా స్ట్రైట్గా నాలాగా మీరు కూడా వెళ్తే మీరందరూ కూడా డైమండ్స్ కాగలరు. సో ఎప్పుడైతే మనకు ఒక మ్యాచ్ టైట్గా ఉంటుందో అప్పుడే మజా ఉంటుంది. అవునా కాదా? నిజమా? ఏదో 6 మంది వచ్చారు డైమండ్ అయిపోతే థ్రిల్ ఉండదు. ఏదైనా మజా ఉండాలా, థ్రిల్ ఉండాలి, కిక్ ఉండాలా. అర్థమైందా? సో ఆ కిక్ ఉండాలంటే మీకు కూడా కొన్ని ఛాలెంజెస్ నెగిటివ్స్ వస్తాయి. మీరు కూడా డైమండ్స్ అవ్వాలంటే 2002 FED నా ఎంటైర్ లైఫ్ని మార్చిన డే అయింది. ఈరోజు 2013 డిసెంబర్ 28 మీకు గాడ్ బ్లెస్సింగ్ డే కావాలా మీకందరే కూడా. ఓకే. సో మేము ఇప్పటి వరకు ఇంత అచీవ్మెంట్ చేసింది కూడా జస్ట్ క్రికెట్ భాషలో చెప్పాలంటే ఓన్లీ 5 overs అండి. ఇంకా 45 ఓవర్లు ఉన్నాయి, ఆడతాం కూడా ఇంకా. రైట్. సో కాబట్టి ఏమంటే పోరాడితే పోయేది ఏముంది చెప్పండి, పని సంఖ్యలు తప్ప. పోరాడదాం, లైఫ్లో పోరాడదాం. తర్వాత ఇండియాని కూడా మనందరం డైమండ్స్ అవుదాం. మన ఇండియాని డైమండ్స్ ఇండియాగా చేద్దాం. ఓకే. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. గో డైమండ్.